హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మరొక కొత్త రకం వంటకంతో మీ ముందుకొచ్చేసానండి. ఏంటంటే చాలా రోజుల నుంచి నాకు దొండకాయతో పచ్చడి చేసుకొని తినాలనిపించేది. కానీ మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకోవడానికైతే నాకు కుదిరేది కాదు. మొత్తానికైతే ఈరోజు దొండకాయల కోసమైతే ట్రై చేసి ఒక అరకిలో దొండకాయలైతే తెచ్చేసుకున్నాను. ఈ దొండకాయతో పచ్చడైతే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దొండకాయ చట్నీ చేసుకునే ముందు మనం అసలు ఈ దొండకాయలు తినడం వలన ఏంటి ఉపయోగం చూద్దాం. ఏంటంటే దొండకాయలు ఆకారానికి ప్యాంక్రియాస్ షేప్‌లో ఉంటుంది కదా! అంటే ప్యాంక్రియాస్ అనేది మన శరీరంలో షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది కదా! ఓకే అండి. తర్వాత నేచర్ అనేది మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఏంటంటే నేచర్‌లో దొరికే ఆకుకూరలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ యొక్క షేప్‌ని సూచిస్తాయన్నమాట. అంటే వాటి హెల్త్‌ని కూడా సూచిస్తాయన్నమాట. నేచర్ ఎంత గొప్పదో కదండీ! ఇంకొక విషయం ఏంటంటే, ఈ దొండకాయలు తినడం వలన ఇంకా ఏంటి మనకి లాభాలు అంటే, దొండకాయల్లో మనకి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. దాంతో పాటు ఫైబర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం ఇవి తీసుకోవడం వలన మలబద్ధకాన్ని అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? చాలామంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు వారానికి కనీసం 2, 3 సార్లయితే ఈ దొండకాయలతో మనం కూరని కానివ్వండి, పచ్చడిని కానివ్వండి, ఇంకే రూపంలో అయినా తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. తర్వాతొచ్చేసి ఈ దొండకాయలనేవి ఎక్కువగా అంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, దొండకాయలు తింటే మందబుద్ధులవుతారు అనేవాళ్ళు కదా! దొండకాయలు తింటే మందబుద్ధులు అవ్వరండి. మంచి బుద్ధినైతే ఇది ప్రసాదిస్తుంది. బ్రెయిన్ యాక్టివిటీని కూడా ఈ దొండకాయలనేవి పెంచుతాయండి. సరే నేనైతే కొన్ని దొండకాయలనైతే సెలెక్ట్ చేసుకున్నానండి చట్నీ చేయడానికి. ఆ దొండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటితో పాటు టొమాటోస్‌ని, తర్వాత ఒక ఉల్లిపాయని, తర్వాత పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం డైరెక్ట్‌గా అలాగే వేసేస్తే అవి వేగడానికి కొంత టైం పడుతుంది. సరే అండి. నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఆ ముక్కలన్నిటిని నేనైతే ఇలా ఒక దబరాలోకి తీసుకొని ఆయిల్ వేసేసి మగ్గించుకుంటున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండండి. మనం ఏదైనా చట్నీ చేయాలనుకుంటున్నప్పుడు మనం వేసుకునే ఈ కూరగాయ ముక్కలనేవి వేయించకూడదు నూనెలో. ఓకేనా అండి? అవైతే మగ్గించుకోవాలి ఆయిల్‌లో. అలా మగ్గితేనే మనకి మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ వస్తుంది. ఈ ముక్కలతో పాటు కొద్దిగా జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకొని మనం ఒక్కసారి అన్ని ముక్కలన్నిటిని ఒక్కసారి తిప్పేసుకొని మగ్గించుకోవడానికి పెట్టుకోవాలండి గ్యాస్ మీద. ఇదిగోండి నేనైతే చూడండి ఇలా అన్ని రకాలు టొమాటోస్, దొండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాంతో పాటు కొద్దిగా జీలకర్రని కూడా వేసుకున్నాను. జీలకర్ర, కరివేపాకును కూడా వేసుకున్నాను. త్వరగా ఉడుకుతుంది కాబట్టి సాల్ట్ కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇవి మగ్గడానికైతే ఒక పావుగంట 15-20 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. దొండకాయ చట్నీ చేసేటప్పుడైతే మనం వేయించకూడదు ఆయిల్‌లో. ఇలా వేయించడం వలన అందులో ఉన్న మనకి కావాల్సిన బెనిఫిట్స్ వచ్చే విటమిన్స్ కానివ్వండండి, మినరల్స్ కానివ్వండండి, ఫైబర్ కూడా అదంతా కూడా బర్న్ అయిపోతుంది. కాబట్టి మగ్గించుకోవాలి మనం. ఓకేనా అండి? చూడండి వెల్లుల్లి కూడా వేశాను నేను. వెల్లుల్లి తినడం వల్ల మనకేంటండి హెల్త్ బెనిఫిట్ చెప్పండి? అదేనండి. హార్ట్ హెల్త్‌ననేది ఈ వెల్లుల్లి కాపాడుతుంది. ఓకేనా అండి. ఫ్యాట్‌ని కూడా తగ్గిస్తుంది బాడీలో. మనమైతే ఇప్పుడు మగ్గించుకున్న ముక్కలనైతే చూద్దాం ఒకసారి. అవి చక్కగా మగ్గాయో లేదో. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇంకొక 2 నిమిషాలు పెడదాము. అలానే వేడి మీద. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా చాలా ఇప్పుడిప్పుడే తినేసేయాలనిపిస్తుంది నాకైతే. హ్మ్. చాలా బాగా అయితే మగ్గాయండి ముక్కలైతే. ఏం లేదండి సింపుల్‌గా వీటన్నిటిని ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. చట్నీ చూడండి యమ్మీ యమ్మీ టేస్టీతో ఎంత బావుందంటే అంత బావుంది. చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. మనం చేసే వంటలోనే మన హెల్త్ అనేది
దాగి ఉంటుంది. కాబట్టి వంట ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్‌గా చేసుకోవాలి. ఇంట్రెస్ట్‌గా చేస్తే మనకి ఆ తినాలి అనే కోరిక అయితే బలంగా ఉండటం వలన వంట మీద మనం చాలా ఇంట్రెస్ట్ పెడతాం. చూడండి ఇదిగోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. చాలా సింపుల్‌గా ఉంది కదా! థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.